ప్రపంచ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై సీఎం చంద్రబాబు నివేదికను ఆవిష్కరించారు. అది లైవ్ లో చూద్దాం. ఒక ఫిషర్మెన్ విలేజ్ ఈరోజు వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేయగలిగారు. ఇవన్నీ కూడా అక్కడుండే పాలకులు కానీ పబ్లిక్ పాలసీ కానీ అక్కడ చేసిన ప్రయోగాలు కానీ చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఈరోజు ఇండియా కూడా మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత 11 సంవత్సరాల్లో 11వ ప్లేస్లో ఉండే ఆర్థిక వ్యవస్థ 4వ అతి లార్జ్ ఎకానమీకి వచ్చాం. రాబోయే సంవత్సరం మనం 3rd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. అదే మరి 2038కి 2nd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. 2047కు నాకైతే డౌట్ లేదు. ఒకవేళ ఏదైనా సంథింగ్ వెంట్ రాంగ్ అయితే తప్ప, లేకపోతే ఇండియా బై 2047 విల్ బికమ్ నెంబర్ 1 ఎకానమీ. ఇట్ ఈస్ అన్స్టాపబుల్. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అదే సమయంలో 25 సంవత్సరాల కంటే ముందు ఒక పబ్లిక్ పాలసీ, ఒక విజన్ ఇచ్చాం. ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి, పిల్లల్ని బాగా చదివించామని చెప్పి ఒక కాల్ ఇస్తే 25 సంవత్సరాల్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తే ప్రపంచం అంతా కూడా భారతీయులు వెళ్ళారు. అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది మన కళ్ల ముందర కనపడొస్తుంది. నేను ఆ రోజు విజన్ 2020 తయారు చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్కి. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. నేను విజన్ అంటే వాళ్ళు 420 అని కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈ సందర్భాల్లో ఒకసారి రివ్యూ చేసుకుంటే ఆ రోజు తయారు చేసిన విజన్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా తయారు చేశాం. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ అయితే మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్ వెనక్కిపోతే చాలా మంది ఆ వెస్టర్న్ సైడ్, అది చాలా మంది అన్నారు వాస్తు ప్రకారం ఈస్ట్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ డెవలప్ అవుతుంది, కానీ ఎప్పుడు కూడా వెస్ట్ లేకపోదని చెప్పంటే సరే మీరే చూస్తారని చెప్పాం. మొత్తం అడవులవి. మొన్న కూడా ఎల్లంటి సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు, ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ అయితే అక్కడ హైటెక్ సిటీ ముందుకొచ్చి కట్టాడు. ఈయన అప్పుడు జూనియర్ ఇంజనీర్గా ఉన్నాడు. ఆయన అనుభవం చెప్తున్నాను. నేను అక్కడ పోయి చూసిన తర్వాత ఈ ప్రాంతంలో హైటెక్ సిటీ ఏంటి, పాములు పుట్టలన్నీ ఉన్నాయి. ఆ రోజు నేను అనుకున్నాను గట్టిగా చెప్తే నా ఉద్యోగం పోతుంది కాబట్టి గమనున్నాను. కానీ ఈరోజు చూస్తే మైండ్ బాగ్లింగ్ అని చెప్పి ఆయన చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే ఇవన్నీ మన కళ్ళ ముందర కనపడే అనుభవాలు. ఈరోజు నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు సుబ్రహ్మణ్యం గారు ఈ రాష్ట్రంలో పుట్టాడు. కేవలం ఈ రాష్ట్రం కాకపోయినా ఈ రాష్ట్రంలో పుట్టాడు. CEO నీతి ఆయోగ్గా ఉన్నాడు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకొని ఒక 4 సిటీలకి విజన్ తయారు చేయమని పెట్టుకొని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, సూరత్, వారణాసి ఇప్పుడు స్టార్ట్ చేశారు, విశాఖపట్నం. ఈ 3 స్టార్ట్ చేసినప్పుడు 4-5 మీటింగ్లు కూర్చున్నారు. నేను కూడా అవన్నీ కూడా నా ఇన్పుట్స్ కూడా ఇచ్చాను. ఈరోజు విశాఖపట్నం ఏదైతే ఎకనామిక్ రీజన్ రిపోర్ట్ తయారు చేశారు. ఈరోజు ఇక్కడ కలెక్టర్స్ కూడా పిలిచాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, 0 అవర్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి లెక్క గడియారం తిరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారు బాంబే అప్పుడే స్టార్ట్ అయిందన్నాడు. ఏం బాధ లేదు. కాంపిటీషన్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశే ముందుంటుంది, విశాఖపట్నం నెంబర్ 1గా ఉంటుంది. అది జరుగుతుంది. నేను అందుకని ఆల్వేస్ ఒకటి చెప్తాను, కాంపిటీషన్లో మనం ఉంటేనే కంపీట్ చేయగలుగుతాం. అది మనం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం.
అయితే ఇక్కడ మనం ఒకసారి చూస్తే నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్. విశాఖపట్నం వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. నేను ఇప్పుడేగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండి చెప్పేవాడిని. హైదరాబాద్ రాజధాని అయినా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని అప్పుడు కూడా చెప్పాం. ఈరోజు కూడా మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సీ, ఎక్సలెంట్ బీచెస్. ఇంకొక పక్కన హిల్స్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రీనరీ. ఇలాంటి సిటీ ఎక్కడా కనపడదు. అపార్ట్ ఫ్రమ్ సిటీ లొకేషనే కాకుండా పీపుల్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్, దాంట్లో కూడా డౌటే లేదు. లా అబైడింగ్ సిటిజన్స్, కాస్మోపాలిటన్ సిటీ. ఈరోజు మనం ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఫోకస్ పెడితే ఏదైనా సాధ్యం. 5 సంవత్సరాల కంటే ముందు, 1 సంవత్సరం కంటే ముందు చాలా ఇబ్బందులున్నాయి. ఇదే మెషినరీ, ఇదే ప్రజానీకం. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఉండాలనో అన్ని ఇబ్బందులుంటే ఆ రోజు మేమందరం కూడా కలిసి, పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా లీడర్షిప్ ముఖ్యం కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో